హలో లెర్నర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్. ఈ రోజు వీడియోలో మనము పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి నేర్చుకుంటాం. ఇంతకు ముందు నేను ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ వీడియో చేశాను. అదే కాదు, ఇది ఒక సిరీస్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్. చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో 1, వీడియో 2, వీడియో 3 ఇలా సిరీస్ వైజ్ గా ఉంటాయి. మీరు ఫాలో అవుతూ చూడండి, అప్పుడు ఈ టాపిక్ చూడండి. ఓకేనా? సో ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్. పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే ఏంటంటే గతంలో మన స్థితి ఏంటి, గతంలో ఉన్న స్థితి అంటే గతంలో మనం ఎలా ఉన్నాం చూడండి. మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం. సో వీటిని మనము పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అని అంటాం. ఓకే, దీని ఒక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ స్టేట్, ఎలా ఉన్నాం అనేది. ఓకే, ప్లస్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, స్ట్రక్చర్ని ఫాలో చేసుకుని మన సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఒక్కసారి రిపీట్ చేస్తాను. పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే గతంలో ఉన్న స్థితి, అంటే గతంలో మనము అక్కడ రాసిన చూడండి ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి గతంలో మనము సంతోషంగా ఉన్నాం. ఓకే, సంతోషంగా ఉన్నాం అనేది ఎలా ఉన్నాం అనేది సూచిస్తుంది. నేను గతంలో హైదరాబాద్లో ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నాం అన్నదని సూచిస్తుంది. నేను గతంలో ఒక టీచర్ని అంటే నేను ఏమై ఉన్నానో సూచిస్తుంది. సో అలాగా మనం సెంటెన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా మనం నేర్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో స్ట్రక్చర్ పరంగా సబ్జెక్ట్ తెలుసు కదా, ఐ, హీ, సి, రఘు, ఇట్. ఇట్ అంటే ఒక వస్తువు, అంటే ఏదైనా ఒక వెదర్, దానికి సంబంధించి వాడతాం. తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్స్ దే, వి, యు. ఓకే, సో సింగులర్ సబ్జెక్ట్స్ కి వాజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ కి వార్ వస్తుంది. తర్వాత మన ఒక స్టేట్ ఏ విధంగా ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. రఘు వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడు. రఘు వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడు. తర్వాత రఘు వాజ్ టీచర్ ఇన్ 2010. 2010లో రఘు ఒక టీచర్. 2010లో రఘు ఏంటి? టీచర్. అంటే గతంలో రఘు టీచర్ గా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు లేదా అనేది కాదు, కానీ గతంలో ఏమై ఉన్నాడు అని చెప్పినప్పుడు మనము ఈ పాస్ట్ టైపింగ్స్ ని యూజ్ చేస్తాం. తర్వాత రఘు వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. రఘు గత వారం ఎక్కడ ఉన్నాడంటే హైదరాబాద్ లో ఉన్నాడు. తర్వాత ఇట్తో చెప్తున్నాను చూడండి. వెదర్ వాజ్ వెరీ కోల్డ్ ఇన్ ది మార్నింగ్, అంటే ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉంది. ఓకే, నెక్స్ట్ దే వర్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్. పని అయిన తర్వాత వాళ్ళు అలసిపోయి ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏమై ఉన్నారు అనేది తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనకు దీని ఒక సెంటెన్స్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన చూడండి, రఘు వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడు. ఇది ఎలా ఫ్రేమ్ చేస్తాను? రఘు సబ్జెక్టు, వాజ్ సింగులర్ కి వాజ్ వస్తుంది, ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి వాజ్ వచ్చింది. రఘు వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రఘు నిన్న సంతోషంగా ఉన్నాడా అన్నప్పుడు మనం ఏ విధంగా క్వశ్చన్ వేయాలి? ఉన్నాడని తెలుసుకున్నాం, బానే ఉంది. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడా అన్నప్పుడు ఈ వాజ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే రఘు ముందుకు తీసుకురావాలి. ఇక్కడికి వాజ్ రఘు హ్యాపీ ఎస్టర్డే. రఘు నిన్న సంతోషంగా ఉన్నాడా అనేది క్వశ్చన్ వేస్తాం. తర్వాత చూడండి, దే వర్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్. పని అయ్యాక వారు అలసిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వార్ వచ్చింది, సింగులర్ సబ్జెక్ట్ వాజ్ వచ్చింది. సో దే వర్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్, పని అయ్యాక వారు అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ అయ్యాలి, పని అయ్యాక వాళ్ళు అలసిపోయి ఉన్నారా అన్నప్పుడు సేమ్ ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్తే క్వశ్చన్ అవుతుంది. చూడండి, వర్ దే టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్, పని అయ్యాక వారు అలసిపోయి ఉన్నారా. నెక్స్ట్ ఐతో చూద్దాం. చూడండి, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. ఇలా ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ కదా, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. నేను గత వారం హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు దీని క్వశ్చన్ వేయాలి. సేమ్ ఈ వాజ్ ని ముందు తీసుకురావాలి. వాజ్ ఐ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్ అంటే
ఇది ఈ వాజ్ ని ముందుకు తీసుకురావాలి. సో వాజ్ ఐ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను గత వారం హైదరాబాద్ లో ఉన్నానా. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి నేను ఇక్కడ రఘుతో, దేతో, ఐతో వాడాను. మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ కి వెదర్ వాస్ వెరీ కోల్డ్ ఇన్ ది మార్నింగ్. ఉదయం పూట వాతావరణం చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ సి వాజ్ ఏ టీచర్ ఇన్ 2010. 2010లో ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా ఉంది. ఓకే, ఇప్పుడు కాదు, గతంలో. ఓకే, దేవర్ హ్యాపీ ఎస్టర్డే. వాళ్ళు నిన్న సంతోషంగా ఉన్నారు. దేవర్ ఇన్ ది చర్చ్ ఎస్టర్డే. వారు నిన్న సంఘంతో ఉన్నారు. లేకపోతే దేవర్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్. ఇది అలాంటి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ యూతో యు ఆర్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్. అనేక మీరు అలసిపోయి ఉన్నారు. యు ఆర్ ఇన్ ది చర్చ్ ఎస్టర్డే. మీరు నిన్న చర్చ్ లో ఉన్నారు. యు ఆర్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. మీరు లాస్ట్ వీక్ హైదరాబాద్ లో ఉన్నారు. యు ఆర్ టీచర్ ఇన్ 2010. మీరు 2010లో టీచర్ గా ఉన్నారు. తర్వాత యు ఆర్ హ్యాపీ ఎస్టర్డే. మీరు నిన్న హ్యాపీగా ఉన్నారు. యు ఆర్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్. పని అయ్యాక మీరు అలసిపోయి ఉన్నారు. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్స్, ఈ వాజ్ వర్, తర్వాత స్టేట్ ని మనం కనెక్ట్ చేస్తూ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే అదే సెంటెన్స్ నుంచి క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ వాజ్ ని వాటిని ముందుకు తీసుకెళ్ళి. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. సో మరొక వీడియోతో మనం కలుసుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.